తర్వాత అప్పుడు కాల్ చేశాను సార్. డాక్టర్లు అప్పుడు అడ్మిట్ అవ్వమని చెప్పారు. అంటే అప్పుడు నేను టెస్ట్ చేయించాను సార్ బిఫోరు. టెస్ట్ చేస్తే నా హెచ్బిఏవన్సీ వచ్చేసి 14.4 సార్. తర్వాత ఫాస్టింగ్ షుగర్ వచ్చేసి 272. తర్వాత తిన్న తర్వాత వచ్చేసి 367 సార్. సార్ దాంతో బాగా సఫర్ అవుతున్నా సార్. ఆ తర్వాత తమరి దగ్గర VR4 అనేది తీసుకోవడం జరిగింది సార్. నేను ఒక 1 మంత్ వాడాను సార్. వాడిన తర్వాత ఇప్పుడు ఆ కాళ్ళ మంటలు అనేది లేదు సార్. నాకు ఇప్పుడు కాళ్ళ నరాలు పొడవడం, తర్వాత ఈ సర్వికల్ పెయిన్ దగ్గర ఇక్కడ వాపు వచ్చినది కూడా తగ్గిపోయింది సార్. అలా పెయిన్ కూడా తగ్గింది. రైట్ హ్యాండ్ కూడా యాక్చువల్గా ఇది అంతకుముందు ఇట్లా లేవకపోతున్నా సార్ పైకి. మీరు వీడియో ఆన్ ఇప్పుడు చేసుకుంటే నలుగురికి కనబడేవారు కిషన్ గారు. సార్ నెక్స్ట్ మంత్ ఆన్ చేస్తాను సార్. కొంచెం నేను వేరే కాడ ఉన్నాను సార్. కంఫర్ట్ లేదు జాబ్ పిల్స్ అక్కడ. సార్ అవును సార్. సో మీరు ఇప్పుడు ఎన్ని సార్ రోజుల ఇలా నుంచి వాడుతున్నారు? ఒక 1.5 మంత్ అవుతుంది సార్. చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు నాకు అంతకుముందు అంటే సార్ ఫాస్టింగ్ షుగరే 300 ఉండే సార్ ఆల్రెడీ. ఇప్పుడు ఎంతకు వచ్చింది? ఇప్పుడు 130 వచ్చింది సార్. మీకు షేర్ చేశాను ఆల్రెడీ, వాట్సాప్ లో పెట్టాను చూడండి. ఎస్ పెట్టారు. నా ల్యాప్టాప్ పనిపోవడం వల్ల నేను అన్ని గందరగోళమైంది. సారీ. బిఫోర్ కూడా పెట్టాను సార్. హెచ్బిఏవన్సీ కూడా తగ్గింది సార్ ఆల్రెడీ. ఓకేనండి. అంటే 14.4 ఉండే సార్. ఇప్పుడు హెచ్బిఏవన్సీ కూడా తగ్గింది సార్ ఆల్రెడీ. 1.4 తగ్గింది ఆల్రెడీ. వెరీ గుడ్. షుగర్ మీరు ఇప్పుడు 1 మంత్ గా వాడుతున్నారా? అవును సార్. ఓకే గుడ్ అండి. సో ఇప్పుడు కాళ్ళ మంటలు తగ్గినాయి. మీరు ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి? పర్వాలేదు సార్, బాగున్నా సార్ ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. ఎవరికైనా చెప్పచ్చా దీని గురించి? అద్భుతంగా చెప్పాలి సార్. ప్రతి ఒక్కరికి చెప్పాలి సార్. లేకపోతే చాలా నష్టపోతారు సార్. ఇది వాడని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను సార్ చాలా సంవత్సరాలుగా. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాకినాడ నుంచి దంగేటి శ్రీనివాసరావు గారు. సార్ దంగేటి శ్రీనివాసరావు గారు ఉంటే దయచేసి మీకు కో-హోస్ట్ ఇచ్చాను సార్, మైక్ అన్మ్యూట్ చేసి మాట్లాడగలరు. దంగేటి శ్రీనివాసరావు గారు. ఓకే, నెక్స్ట్ బాలకృష్ణారెడ్డి, గుర్రాల బాలకృష్ణారెడ్డి గారు ఉన్నారా సార్? బాలకృష్ణారెడ్డి గారు. రైట్. దంగేటి శ్రీనివాసరావు గారు. సార్ అయ్యా కొంచెం సార్ నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి? దంగేటి శ్రీనివాసరావు గారు. సార్ మాది కాకినాడ సార్. ఓకే. సో కేవీఆర్ గారు మీకు VR4 ఇచ్చారని వినబడ్డాం. దేనికోసం తీసుకున్నారు ఏంటి సార్? సార్ నాకు హై బీపీ ఉంది సార్. ఓకే. హై బీపీ అలాగే పెయిన్స్ కూడా ఉన్నాయి సార్. పెయిన్స్ ఫస్ట్ నేను కేవీఆర్ గారు చెప్పారు నాకు ఇలాగ వాడు అనేసి. నాకు నమ్మకం తర్వాత మళ్ళీ మీరు సిగ్నల్ లోకి వస్తారా? సిగ్నల్ లోకి రండి సార్. శ్రీనివాసరావు గారు కొంచెం సిగ్నల్ ఉండే చోట కొద్ది ముందుకు రండి. ఇంట్లో నుంచి బయట వచ్చి మాట్లాడండి ప్లీజ్. ప్లీజ్ చెప్పండి సార్. హలో సార్ చెప్పండి. నాకు హై బీపీ ఉన్నా సార్. ఓకే. నాకు హై బీపీ ఉన్నా సార్. నాకు అలాగే పెయిన్స్ ఒకటి ఉన్నా సార్. జాయింట్ పెయిన్స్ ఒకటి వచ్చినాయి. గురించి హాస్పిటల్ తిరిగింది సార్. ఎన్ని హాస్పిటల్ తిరిగినా స్కానింగ్ చేస్తుంటే పెయిన్స్ కి దానికి పర్వాలేదమ్మా, నార్మల్ గా ఉంటే పర్లేదు, తగ్గిపోద్ది అని కానీ నాకు తగ్గేది కాదు. అలా మీ వయసు ఎంత అండి? సారీ మధ్యలో నేను అడుగుతున్నా, మీ వయసు ఎంత? 51 సార్. ఇప్పుడు మరి 51 లోనే ఎందుకు బరువు ఎక్కువ ఉన్నారా మీరు? బరువు ఎక్కువైంది సార్. 120 కేజీలు వచ్చాను సార్. 120 కేజీలు బరువు ఉండడం వల్ల మోకాలు నొప్పులు, పెయిన్స్ ఉన్నాయి. ఓకే. పెయిన్స్ అది బాగా ఎక్కువ వచ్చినాయి సార్. అప్పుడు ఇది కేవీఆర్ గారు ఇచ్చిన తర్వాత అది వాడాను సార్. వాడిన తర్వాత కొంచెం నాకు ఇప్పుడు బీపీ తగ్గింది.
ఉమ్, నాకు అప్పుడు 200 అలా ఉండేదండి. ఇప్పుడు మామూలుగా నార్మల్గా వస్తుంది. 120, 120/80, 120 అలాగ వస్తుంది. ఉమ్. ఆల్రెడీ నేను 9 బీపీ టాబ్లెట్లు మానేసి 9 నెలల అలాగే నుంచి పెయిన్స్ బీపీ కూడా తగ్గింది టాబ్లెట్లు సార్. నాకు వేయట్లేదా? పెయిన్స్ కూడా తగ్గిన తర్వాత వేయట్లేదు సార్, మానేసాను సార్. ఓకే. అలాగే పెయిన్స్ కూడా తగ్గింది సార్. అలాగే బాడీ వెయిట్ కూడా నాకు 26 కేజీలు తగ్గాను సార్. 120 కేజీల నుంచి 94 కేజీలకు వచ్చాను సార్. మరి దానికి ఏమైనా డైట్ పాటించారా? ఓన్లీ VR4 మాత్రమే వేసుకున్నారా? కొంచెం అంటే డైట్, ఎక్సర్సైజ్ కూడా చేస్తాను సార్ నేను. ఆ ఓన్లీ VR4 ఒకటి వాడాను సార్. ఎన్ని వేసారు రోజుకి? రోజుకి 6 వేసేవాడిని సార్. రోజుకి 6. ఓకే. అంటే ఫస్ట్ లో ఒక 2 మంత్స్ 3 మంత్స్ మాత్రం 8 వేసుకున్నాను సార్. ఉమ్. తర్వాత తగ్గించాను సార్ 2. ఎందుకని 8 వేసుకున్నారు? అంటే నా బాడీ వెయిట్ ఎక్కువ ఉన్నది అని చెప్పేసి ఇంకా ఎక్కువ వేసుకోమని చెప్పారండి. ఆ, నేను ఇచ్చేసి 8 వేసుకున్నాను సార్. ఓకే. సో వాడుకోవడం వల్ల మీరు ఏమేం ఫలితాలు చూసారు? 20 కేజీలు బరువు తగ్గారు. తర్వాత బరువు ఏమేం ఫలితాలు చూసారు? పెయిన్స్ తగ్గినాయి సార్. పెయిన్స్ తగ్గినాయి. నాకు బీపీ కంట్రోల్కి వచ్చింది సార్. సో ప్రస్తుతం మీరు బీపీకి టాబ్లెట్ వేయట్లేదా? వేయట్లేదు సార్. ఆల్రెడీ నేను మానేసి 9 నెలలు అయింది సార్. సో అప్పుడప్పుడు బీపీ చెక్ చేసుకుంటున్నారా మీరు? నా 3 రోజులకి చెక్ చేస్తాను సార్. నాకు ఇంట్లోనే మిషన్ కూడా ఉంది. ఉమ్, 3 రోజులకి చెక్ చేసుకుంటూ ఉంటాను. ఉమ్, ఎలా ఉంటుంది ఏంటని చూస్తూనే ఉంటాను సార్. అలాగే అప్పుడు నాకు ఏంటంటే ఇదివరకు బీపీ ఉండేటప్పుడు సిమ్టమ్స్ తెలిసిపోయింది సార్. ఓకే. ఇప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ లేవు సార్ నాకు బీపీ వల్ల. వెరీ గుడ్ అండి. వెరీ గుడ్. సో ఓకే. అలాగే అయితే మా సో ఫాదర్ కి కూడా ఆ, మీ మా ఫాదర్ ఫాదర్ కి కి షుగర్ కోసం కూడా మా ఫాదర్ షుగర్ ఉన్నది సార్. ఓకే. షుగర్ కి మా ఫాదర్ కూడా వాడించానండి. షుగర్ కూడా తగ్గిపోయిందండి ఇప్పుడు. అంటే అప్పుడు HbA1cలో 9.8 ఉండేదండి. ఉమ్. ఇప్పుడు నార్మల్కి వస్తుంది సార్. నార్మల్కి వస్తుంది. షుగర్ టాబ్లెట్ కూడా మానిపించామండి. ఐ మీన్ జూమ్ సార్. డిస్కనెక్ట్ ద ఫోన్ సార్. సో మీ సార్ ఫాదర్ వయసు ఎంత అండి? మా ఫాదర్ వయసు దగ్గర 80 ఉన్నారు సార్. 75, 78 అలా ఉంది సార్. సో ఇప్పుడు టాబ్లెట్లు మీరు షుగర్ కి వాడానన్నారు. HbA1c అవును సార్. పూర్తిగా తగ్గింది. ఇప్పుడు అలోపతి టాబ్లెట్లు వాడుతున్నారా? వాడట్లేదా? లేదు సార్. ఏ టాబ్లెట్లు వేసుకోవట్లేదు సార్. ఆఫ్ చేస్తాను సార్. ఓకే. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా వీడియోలో కనబడితే బాగుంటుంది సార్. ఒకసారి మీరు ఇప్పుడు ఎంత బరువు ఉన్నారో అందరూ చూస్తారు కదా. ఒకసారి వీడియో ఆన్ చేసి చూపించగలరా? లేదు సార్. లేదు, కరెంట్ లేదు ఏమండి ఇక్కడ. కరెంట్ లేదా? చీకటిగా ఉందండి ఇంట్లో. ఓకే. ఓకే. సరేనండి. థ్యాంక్ యూ సో మచ్ కేవీఆర్ గారికి. అదేవిధంగా మీకు వారు పిలిచిన వెంటనే జూమ్ మీటింగ్ వచ్చినందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్ దంగేటి శ్రీనివాసరావు గారు. నెక్స్ట్ బాలకృష్ణారెడ్డి గారు, గుర్రాల బాలకృష్ణారెడ్డి గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ నమస్కారం అండి. సార్ నమస్తే మీరు సార్. దేనికోసం VR4ని మీ కుటుంబంలో వాడారు? మరి మీరు చూసినటువంటి ఫలితాలు ఏంటో నలుగురితో పంచుకోగలరా సార్? ముందుగా మీరేం చేస్తుంటారో చెప్పండి ప్లీజ్. సార్ నేను యాక్చువల్గా మెడికల్ వూండ్ కేర్ థెరపిస్ట్ అండి నేను. ఆ, అంటే నేను యాక్చువల్గా షుగర్కి కానివ్వండి, ఏదైనా సర్జరీస్ అయిన తర్వాత గాయాలు అవుతూ ఉంటాయి. కొంతమందికి వేళ్ళు తీసేయడము, కాళ్ళు తీసేయడం అట్లాంటివి చేస్తూ ఉంటారు. అవి చేసిన తర్వాత డాక్టర్స్ మాకు రిఫర్ చేస్తారు అన్నమాట, అవి తొందరగా హీల్ అవ్వడానికి. ఆ, సో ఇది నేను 16 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. సో ఓకే. దాంట్లో యాక్చువల్గా ఒక ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కి నేను ఇది థెరపీ చేయడం జరిగింది. ఉమ్, ఆయన నాకు ఇది పరిచయం చేశారన్నమాట. VR4 అనేది ఇలా ఉంది, మీకు షుగర్ పేషెంట్ చాలా మంది వస్తుంటారు కదా, ఒకసారి వినండి మీకు హెల్ప్ అయ్యిద్ది అని చెప్పారు. ఉమ్, సో నేను ఇది విన్న తర్వాత, జూమ్ మీటింగ్ విన్న తర్వాత, ఫస్ట్ మా ఫాదరు ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి షుగర్ తో సఫర్ అవుతున్నారు సార్. ఉమ్, సో ఆయనకి గత 4 సంవత్సరాల నుంచి ఇన్సులిన్ అనేది రావడం జరిగింది. అది కూడా మెల్లమెల్లగా 10, 20, 30 యూనిట్లు అట్లా పోయి పొద్దున 35, సాయంత్రం 35, 70 యూనిట్లు ఇన్సులిన్ వాడుతున్నారు అనమాట. ఉమ్,
సో నాకు ఇది చెప్పగానే ఫస్ట్ ఆయన గుర్తొచ్చి మా ఫాదర్, అంటే నేను యాక్చువల్గా న్యూట్రిషన్ పరంగా కూడా గైడ్ చేస్తా ఉంటా, కానీ కొంచెం ఫాలో అవ్వడం అనేది ఇబ్బందిగా ఉంది. వాళ్ళు డైట్ ఇవన్నీ చేయలేరు అన్నమాట. సో ఓకే. ఇది VR4 ఈజీగా ఉంది, డైట్ ఎటువంటి ఇది లేదు, జనరల్ గా వాళ్ళు నార్మల్ గా ఫాలో అవుతూ ఇది తీసుకోవచ్చు అనేది నాకు బాగా నచ్చింది. సో అదే నేను మా ఫాదర్ కూడా కన్విన్స్ చేసి ఇవ్వడం జరిగింది సార్. ఫస్ట్ ఇది స్టార్ట్ చేసిన 10 రోజులకి ఆయనకి కళ్ళ మసకలు ఉండేవి అన్నమాట బాగా ఎక్కువగా. కళ్ళ పొరలు రావడం, కంటి పొరలు అవి తీపిచ్చడం ఇలాంటివి జరుగుతూ ఉండేది. సో ఆయన చెప్పింది ఏంటంటే 10 రోజులకు నేను అడిగినప్పుడు నాకు కంటి పొర అదే మసకలు అనేది తగ్గాయి, మంచిగా ఉంది, యాక్టివ్ ఉంది అనిపించింది అని చెప్పేసి చెప్పారు. తర్వాత ఆయన ఒక సాయంత్రం 35 యూనిట్లు తగ్గించుకున్నారు ఒక 20 రోజులకి. అట్లా కంటిన్యూగా 20 రోజులు తగ్గించుకొని మళ్ళీ టెస్ట్ చేయించుకున్నారు. టెస్ట్ చేయించుకున్న కానీ పెరగలేదు షుగర్, నార్మల్ గానే ఈ 35 యూనిట్స్ తగ్గించినా గానీ నార్మల్ గానే ఉంది. సో అట్లా ఓవరాల్ గా 3 నెలలు కరెక్ట్ గా 90 రోజులకి ఫుల్ బాడీ చెకప్ చేయించుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళారు సార్, డయాబెటాలజిస్ట్ దగ్గరికి. సో మీకు ఇన్సులిన్ అనేది అవసరం లేదు ఇప్పుడు, కంప్లీట్ గా జీరో ఇన్సులిన్ పూర్తిగా ఆపేసి టాబ్లెట్ అనేది ఇవ్వడం జరిగింది సార్. ఓకే. సో ఇది కూడా ఇప్పుడు VR4 అనేది ఆపి కూడా దగ్గర దగ్గర 5-6 నెలలు అవుతుంది సార్. ఓకే. సో ఇప్పుడు VR4 కూడా యూజ్ చేయట్లేదు, కరెక్ట్ గా 3 నెలలే వాడారు ఆయన. 3 నెలల తర్వాత బంద్ చేశారు. సో కానీ షుగర్ అనేది అప్పుడు ఇది వాడిన తర్వాత 3 మంత్స్ తర్వాత ఎంత ఉందో అదే మెయింటైన్ అవుతుంది, మళ్ళీ పెరగట్లేదు. పెరగట్లేదు సార్. అదే టాబ్లెట్స్ కంటిన్యూగా వాడుకుంటున్నారు ప్రస్తుతం ఓకే. నార్మల్ గా. సో మీరు యాజ్ ఏ మెడికల్ ఫీల్డ్ లో మీరు ఉన్నారు, మీరు Yes, sir. ఫస్ట్ నమ్మారా దీన్ని? సో ఫస్ట్ నేను బిలీవ్ చేయలేదు సార్, ఎందుకంటే యాక్చువల్గా నేను 16 సంవత్సరాల నుంచి షుగర్ ఈ ప్రాబ్లమ్స్ అంటే కాళ్ళు తీసేయడం, వేళ్ళు తీసేయడం నేను వేలల్లో చూసుంటాను సార్. అంటే మాది ఫీల్డ్ అదే కాబట్టి 10 హాస్పిటల్స్ నుంచి మాకు వస్తా ఉంటాయి, కాల్స్ వస్తా ఉంటాయి. సో ఎక్కడికి వెళ్ళినా కానీ చూస్తా ఉంటారు, ఎవ్వరు కూడా నాకు ఇంతవరకు చెప్పలేదు, అంటే దీనికి వచ్చేంత వరకు కూడా షుగర్ అనేది రివర్స్ అయింది లేకపోతే ఇన్సులిన్ తగ్గింది అనేది నేను ఈ ఇంగ్లీష్ మెడిసిన్ ద్వారా తగ్గించుకున్న వాళ్ళని చూడలేదు సార్. ఓకే. సో అలోపతిలో అసలు చూడలేదు. సో అప్పుడు నాకు నమ్మలేదు ఇది చెప్పిన తర్వాత. సో దీని తర్వాత మీ యొక్క జూమ్ మీటింగ్ విన్న తర్వాత ఫస్ట్ నేను గూగుల్లో సెర్చ్ చేయడం జరిగింది. మీరు హెర్బా పొలానికా అలాగే థాయిలాండ్ మెడికల్ అసోసియేషన్ ఇది చెక్ చేసుకున్న తర్వాత కొంచెం నమ్మకంతో నేను స్టార్ట్ చేశాను. వెరీ గుడ్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడు అందరికీ మనం చెప్పచ్చా అండి, షుగర్ తో బాధపడే వాళ్ళు, షుగర్ కానీ గ్యాంగ్రీన్లు కానీ షుగర్ రిలేటెడ్ సమస్యలు ఉన్న వాళ్ళకి చెప్పచ్చు అంటారా బాలకృష్ణారెడ్డి గారు? 100% చెప్పొచ్చు సార్. నేను మా ఫ్రెండ్స్ కి ఒక 2-3కి నేను HbA1c రివర్స్ చేయడం జరిగింది సార్, నార్మల్కి వచ్చేసారు వాళ్ళు. గుడ్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. సో మీ ద్వారా విషయం తెలిసినందుకు. అదేవిధంగా నెక్స్ట్ రాకేష్ శర్మ దవ్య వారు కరీంనగర్ నుంచి ఉన్నారు. ఏజెంట్ అయినటువంటి సింధుజ గారు బ్రెయిన్ ట్యూమర్ కి సంబంధించి బ్రెయిన్ లో ట్యూమర్స్ వచ్చాయని ఇచ్చారు వారి బంధువులకి. మరి వారు ఏ విధమైన ఫలితాలు తీసుకున్నారు ఏంటి అనేది వారి మాటల్లో. సార్ దయచేసి ఎక్కడి నుంచి ఏంటి కొంచెం షేర్ చేయండి సార్. సార్ అందరికీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నా పేరు రాకేష్, కరీంనగర్ డిస్టిక్ గంగాధర మండలం సార్. సో నేను ఆప్టిషియన్ గా చేస్తున్నాను ఇక్కడ గంగాధర మండలంలో. కొద్ది రోజులుగా నేను మా తాతయ్యకు ముందు ఇచ్చాను. తాతయ్య దగ్గర మనకు గుండెకి సంబంధించిన ప్రాబ్లం ఉంటే డాక్టర్ చేతులు ఎత్తేస్తాడు, బట్ తనకు మంచి రిజల్ట్ వచ్చింది 3 months లో. లేవలేని పరిస్థితి నుండి ఇప్పుడు పనికి వెళ్తా అనే స్థితికి వచ్చిండు. సో దాన్ని చూసి మా చిన్నమ్మకు మేము సజెస్ట్ చేశాము. తనకు బ్రెయిన్ ట్యూమర్ సార్. సో 2021 ఆ టైం నుండే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. బట్ ఏంటంటే రిజల్ట్ లేదు సార్. మన ఇంగ్లీష్ మందులు వాడారు, చాలా హాస్పిటల్స్ తిరగాలి కానీ రిజల్ట్ లేదు. సో 2021లో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన మందులు వాడిన తర్వాత కొంచెం తగ్గినట్టు అయింది కానీ పూర్తిగా తగ్గలేదు. మనం ఇప్పుడు రీసెంట్ గా నేను ఫుడ్ సప్లిమెంట్ VR4 సజెస్ట్ చేసిన తర్వాత
తనకు 21 సైజ్ నుండి 14 ఎంఎం సైజ్ వరకు వచ్చింది సార్. వితిన్ 50 డేస్‌లో. వాళ్ళు మాకు చెప్పకుండా వెళ్లారు. 3 మంత్స్ వాడిన తర్వాత చెక్ చేసుకోమని చెప్పాము. వాళ్ళు 50 డేస్‌లో చెక్ చేసుకున్నారు. సైజ్ తగ్గింది. డాక్టర్ సజెస్ట్ చేసాడంట. అదెట్లా అంటే సైజ్ తగ్గింది. దాంతో పాటుగా ట్యూమర్ చుట్టూ ఉన్నటువంటి బ్లీడింగ్ గూడా తగ్గడం జరిగింది. కొత్త సెల్స్ గూడా పుడుతున్నాయని ఆ పర్టిక్యులర్ డాక్టరే చెప్పడం జరిగింది. సో, మేమది మంచి రిజల్ట్ చాలా అసలు మేము పట్టుకొని నడిపించే స్టేజ్ నుండి ఇప్పుడు తను ఇంట్లో పనులన్నీ చేసుకుంటుంది. వాళ్ళు రెగ్యులర్‌గా ఇప్పుడు ఎట్లా ఉండంటే మూతి వంకర పోయుండే కొంచెం, మాట్లాడలేకుండా ఉండే, నడవడానికి ఇబ్బంది ఉండే, తన పనులు తను చేసుకోరాకుండా ఉండేది. ఇప్పుడు నేను లాస్ట్ సండే విజిట్ చేశాను. సో, చాలా బాగుంది. అన్నీ సెట్ అయిపోయినాయి. మాట్లాడుతుంది. మేబీ కొంచెం సైజ్ ఉండొచ్చు ట్యూమర్ సైజు. బట్ ఇప్పటి వరకైతే మంచి రికవరీ ఉంది సార్. నేను దాంతో పాటుగా ఇప్పుడు చాలా మందికి ట్యూమర్‌తో పాటుగా గాల్ బ్లాడర్ వాళ్ళకు అండ్ ఫెరాలసిస్ వాళ్ళకి కూడా ఇచ్చాను. మంచి రిజల్ట్స్ వస్తున్నాయి సార్. ఆహ్, దీని గురించి కాకుండా సార్ ఒక చిన్న రిక్వెస్టు. మన ఇప్పుడు చెప్పండి. మీటింగ్‌లో ఒక సారు మీటింగ్‌లో జాయిన్ అయ్యారు. వాళ్ళ ఫాదర్‌కి పెరాలిసిస్ వచ్చింది. ఒక హ్మ్. 3, 4 డేస్ 2,00,000 పైన స్పెండ్ చేసేసారు. బట్ హ్మ్. ఎలాంటి రిజల్ట్ లేదు. మా నేను పరిచయం అమ్మాయి అతనికి ఇచ్చినప్పుడు వితిన్ 11 డేస్‌లో నేను మొన్న పెట్టిన వీడియో అసలు 15 డేస్ కాదు సార్. 11 డేస్‌లో అది. ఓకే. 11 డేస్‌లో తను లేచి ఉన్నారా? మొత్తం ఇప్పుడు వారున్నారా? ఈ జూమ్‌లో ఉన్నారా? ఉన్నారు సార్. పేరు? అతని పేరు ఒప్పో అని ఉంది సార్. ఒప్పో సిపిహెచ్ 2251 అని ఉంది సార్. వారిని లైన్‌లో తీసుకోవచ్చా మేము? తీసుకోండి సార్. చెప్పాను ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది సార్. ప్లీజ్. సార్ నమస్తే అండి. ఓప్పో సిపిహెచ్ 2251కి కో హోస్ట్ ఇచ్చాను. వారిని మైక్ అన్‌మ్యూట్ చేసుకోమని చెప్పగలరా అండి? ఆహ్, రమేష్ సార్ ఒకసారి మీ మైక్ అన్‌మ్యూట్ చేసుకోండి సార్. సార్ నమస్తే అండి. సార్ నమస్కారం. మీరు ఏ సమస్యతో ఈ VR4ని వాడారండి? అయితే డాడీకి రీసెంట్‌గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందన్నట్టు. ఆ! దాంతోటి మాకొక 2 డేస్ తర్వాత నాకు తెలిసింది దీని గురించి మా ఫ్రెండ్ ద్వారా. హ్మ్. ఫ్రెండ్ ద్వారా తెలిస్తే అప్పటికే నేను ఒక 4 డేస్ ఒక హాస్పిటల్, ఇంకొక 4 డేస్ ఇంకొక హాస్పిటల్‌లో. ఆ హ్మ్. లోపల నాకు ప్రొడక్ట్ వచ్చేసింది. సార్ ఓకే. కాల్ చేసి నేను వెంటనే ఆర్డర్ హ్మ్. పెట్టండి సార్ అని చెప్పిన. హ్మ్. చెప్తే నాకు ఒక 1, 2 డేస్‌లో నాకు ప్రొడక్ట్ తెచ్చిచ్చిండు. హ్మ్. వితిన్ 11 డేస్‌లో మళ్ళీ నేనొచ్చి ఇంకొక వీడియో చేసి పంపించిన. ఫస్ట్ ఒకటుని సెకండ్‌ది. అంటే ఫస్ట్ డాడీకి అప్పుడు ఏ కండిషన్‌లో ఉన్నారు హాస్పిటల్‌లో? ఇప్పుడు ఏ విధంగా మీకు మార్పొచ్చింది? అది చెప్పండి. స్టార్టింగ్ వచ్చేసి మొత్తానికి ఇట్లా అది ఏం గూడా మాట లేదు ఒకటి. ఓకే. కాలు ఒక రైట్ సైడ్ కాలు అండ్ చేతు 2 మొత్తం ఒక సైడ్ హ్మ్. హాఫ్ వర్క్ చేయట్లేదు. ఆ! సో, సగం ఏ పక్క ఇప్పుడొచ్చేసి ఎడమ పక్కనా? కుడి పక్కన? ఏ కాలు, ఏ చెయ్యి పడిపోయింది? రైట్ సైడ్ టోటల్ హాఫ్. ఓకే. అంటే లెఫ్ట్ బ్రెయిన్‌లో స్ట్రోక్ వచ్చింది. ఓకే. సో, హ్మ్. తర్వాత మన క్యాప్సూల్ ఇచ్చినాక హాస్పిటల్‌లో ఇచ్చినప్పుడు స్పందించలేదా? హాస్పిటల్ అంటే కొంచెం అది అప్పుడే నాకు అర్థం కాలేదు. హ్మ్. మరి మందిచ్చినాక ఒక్కొక్కటి ఇచ్చిన మీరెట్లా ఒక 3 ఫలితాలు డేస్. చూసారు? 3 డేస్ తర్వాత మళ్ళీ చేంజ్ చేసిన. 2 హ్మ్. హ్మ్. మార్నింగ్ 1 ఈవినింగ్ 2 అప్పుడు ఏది నాకు మా కొంచెం VR4. హ్మ్. VR4 యెస్. ఓకే. ఓకే. హలో! స్ట్రక్ అయింది బ్రదర్. సార్ అక్కడ సిగ్నల్ విలేజ్ సార్ అక్కడ. సో, సిగ్నల్ లేకపోయుండొచ్చు. హాస్పిటల్‌లో ఉన్నాడు తను ఇప్పుడు గూడా. ఓకే. ఇప్పుడు ఎలాంటి చేతు మార్పొచ్చిందో కాలు మీరు మాట బ్రదర్ మీకిప్పుడు ఎలాంటి మార్పులు చూసారో చెప్తారా కొంచెం? ఇప్పుడు నాకు కొంచెం వాయిస్ అనేది వస్తుంది. చేతు, వెరీ గుడ్. కాలు కొంచెం లైట్‌గా హ్మ్. ఇట్లా పైకి కిందకి అంటుంది. వెరీ గుడ్. ఎన్ని అంతకుముందయితే నాకు రోజులుగా అసలు వాడుతున్నారు ఇప్పుడు మీరు? ఈ 17 ఇయాలటికి 18 అవుతుంది. వెరీ గుడ్. థాంక్ యూ సో మచ్ సార్. మీరు మాకు థాంక్ యూ సార్. లైన్‌లోకొచ్చి వీఆర్ ఫోర్‌కు చెప్పినందుకు. హ్మ్. సో, మీరైతే దీని మీద మీకు నమ్మకం కలిగింది. యెస్ సార్ 100%. ఆల్రెడీ నేను గూడా 2 డేస్ అయితుంది. నేను స్టార్ట్ చేసిన. వెరీ గుడ్. వెరీ గుడ్. థాంక్ యూ బ్రదర్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సార్. సో, థాంక్ యూ లైవ్‌లో సార్. విన్నారు కదండీ! సో, వారు గూడా చెప్పడం జరిగింది.
సో నెక్స్ట్ మనకి ఇప్పటి వరకు ట్యూమర్స్ ఎక్కడ కూడా ట్యూమర్స్ కరిగిపోవడం అనేది చరిత్ర లేదు. మన దగ్గర విత్ ఎవిడెన్స్ ఉంది. అది రాకేష్ శర్మ గారు ఇచ్చినటువంటి ఇది ఉంది. అదే విధంగా గాల్ బ్లాడర్ లో స్టోన్స్ కరిగిన ఆయన్ని లైన్ లో తీసుకోవాలి శర్మ గారు. అదే విధంగా నేను అరుణ గారిని రమ్మని చెప్పి శివ టీమ్ లో చెప్పడం జరిగింది. వెదర్ అరుణ మేడం వచ్చారా? అరుణ గారు వీడియో మైక్ ఆన్ లో లేదు సార్. శివకుమార్ గారు ప్లీజ్ దయచేసి బాలాజీ సార్, బాలాజీ గారు చెప్పండి. బాలాజీ సార్ చెప్పండి. అదేవిధంగా అబ్దుల్ ఖాదర్ నుండి వారు బాలాజీ గారు చెప్పండి సార్ ప్లీజ్. నెక్స్ట్ అబ్దుల్ ఖాదర్ గారు ఈ గ్యాంగ్రీన్ కి సంబంధించినటువంటి పేషెంట్ యొక్క తాలూకా దీన్ని చెప్తామన్నారు. వారు దయచేసి వచ్చుంటే హ్యాండ్ రైజ్ చేస్తే సో దట్ నేను అన్మ్యూట్ చేయగలుగుతాను. అబ్దుల్ ఖాదర్ టీం మక్కల్ నుంచి ఉన్నారండి? ఎంఎన్ రెడ్డి గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ అప్లైన్ తీసుకొని వస్తున్నారు. వచ్చారా వారు? ఓకే. తర్వాత ఎంపల్లి కృష్ణ గారు వారు డయాలసిస్ కి సంబంధించి వాళ్ళ మిత్రులకి ప్రోడక్ట్ ఇచ్చారు. కృష్ణ గారు ఫ్రమ్ ఖమ్మం ఉన్నారండి? సార్. అయ్యా నమస్కారం సార్. సార్ నమస్తే సార్. మీరు మీ మిత్రులకి ఈ డయాలసిస్ కి వెళ్తున్నటువంటి వ్యక్తికి ఇచ్చారు. వారి పరిస్థితిని కాస్త ముందు ఎలా ఉండేవాళ్ళు, VR4 ఇచ్చిన తర్వాత ఎలా ఉంది అనేది అందరికి చెప్పగలరు ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను ఖమ్మం అండి. నాది మా బెస్ట్ ఫ్రెండ్ అజ్మీరా రాంబాబు గారు. తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నట్టు. తనకి 2 కిడ్నీలు కూడా డయాలసిస్ జరుగుతున్నాయి. డే బై డే అన్నమాట. ఒక రోజు ఇడిచి ఒక రోజు డయాలసిస్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో బాగా డల్ అయిపోయిండు. నేనేం చేశానంటే ఆయన పరిస్థితి చూసి VR4ని ఇంట్రడ్యూస్ చేశాను. VR4 వాడటం వల్ల అంతకు ముందు ఏంటంటే క్రియాటివిటీ వచ్చేసి 10 పాయింట్స్ ఉన్నాయి. 14 రోజులు వాడిన తర్వాత అంటే ఒక బాటిల్ అయిపోయింది అనమాట. 50 క్యాప్సూల్స్ వాడారు. 50 క్యాప్సూల్స్ కంప్లీట్ అయ్యేసరికి 6.6 క్రియాటివిటీ వచ్చింది. అంతకు ముందు బయటికి వెళ్ళి తిరగాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. వాళ్ళ నాన్నగారితోటి పక్క నుండి వాళ్ళ నాన్నగారు తీసుకొని వచ్చేది డయాలసిస్ కి. ఇప్పుడు సింగిల్ గా వస్తున్నాడు. ఖమ్మం దాకా కూడా ఎక్కడికైనా కానీ బస్సులో తిరుగుతున్నాడు. ఇప్పుడు 2వ బాటిల్ వాడుతున్నాడు. మళ్ళీ ఇంకొకసారి టెస్ట్ చేసిన తర్వాత ఆ టెస్ట్ రిపోర్ట్స్ బట్టి మళ్ళీ చెప్తానన్నాడు. బహుశా ఇప్పుడు మీటింగ్ లో కూడా ఉన్నట్టున్నాడు. కానీ రాంబాబు అని ఉంటుంది. రాంబాబు అజ్మీరా అవునా? ఎస్, ఐ విల్ టేక్ ఇట్. సో సార్ నమస్తే. రాంబాబు అజ్మీరా సాఫ్ట్వేర్ సార్ నమస్తే సార్. ఒక్కసారి ఫోన్ చేసి చెప్పరా సార్? సరే సార్. ఆయన ఫోన్ నేను కో హోస్ట్ ఇచ్చాను, వారిది అన్మ్యూట్ అవుతుంది. కాల్ చేయండి సార్, ఎందుకంటే వారే చెప్తే వారి మాటల్లో ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్ అండి ప్లీజ్. సో ఈలోపు మన రామ్ ప్రసాద్ గారు ఫ్రమ్ రామ్ ప్రసాద్ సార్, మీ ద్వారా ఫర్టిలిటీ కేసు అనేది ఉంది. వారు వచ్చారా సార్? రామ్ ప్రసాద్ గారు వచ్చారు సార్. రాంబాబు గారు వచ్చారు. రాంబాబు గారు మైక్ అన్మ్యూట్ చేయొచ్చు సార్. కో హోస్ట్ ఇచ్చాను నేను వారికి. ఒకసారి వాళ్ళు వస్తే మైక్ ఆన్ చేయమనండి. అబ్దుల్ ఖాదర్ గారు ఒకసారి మీ మైక్ ఆన్ చేస్తారా సార్? సార్ హలో సార్. రాంబాబు రాంబాబు గారు మీరు అబ్దుల్ ఖాదర్ గారు లైన్ లో ఉండండి ప్లీజ్. రాంబాబు సార్ నమస్తే అండి. సార్ నమస్తే సార్.
నేను జేసీ రెడ్డి మాట్లాడుతున్నాను సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ సో ఈవినింగ్. అది కృష్ణ చెప్పింది కరెక్ట్ సార్. మ్మ్. క్లాస్మేట్ సార్, చిన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసి చదువుకున్నాము. సో మ్మ్. నాకు కిడ్నీ ఇష్యూ, నేను సాఫ్ట్వేర్ లో చేస్తున్నాను సార్. అయితే అది నాకు వర్క్ ప్రెషర్ వల్ల నాకు సరిగా నిద్ర, టైంకి భోజనం లేక నాకు చాలా ఇష్యూస్ అయినాయి సార్. సో మ్మ్. దానివల్ల నాకు కిడ్నీ ఇష్యూస్ వచ్చాయి అండ్ చాలా కాంప్లికేషన్స్ లో వెళ్ళాను సార్ లాస్ట్. సో మ్మ్. చివరికి నేను అది కిడ్నీ డయాలసిస్ కి వెళ్ళకుండా మెడిసిన్స్ నే కవర్ చేసుకుందామని అనుకున్నాను, కానీ బై బ్యాడ్ లక్ నాకు డయాలసిస్ లో వెళ్ళాల్సి వచ్చింది సార్. సో మ్మ్. డైలీ మా నాన్న 90+, అతను నన్ను మ్మ్. రోజు హాస్పిటల్ కి తీసుకెళ్ళేది సార్. సో అయ్యో. అతను నాతో పాటే వచ్చేది అనమాట. అతను బైక్ మీద, స్కూటీ మీద ఎక్కించుకొని నన్ను హాస్పిటల్లో డయాలసిస్ 4 hours హాస్పిటల్లో కూర్చొని ఆయన మళ్ళీ నన్ను తీసుకొచ్చి నన్ను టేక్ కేర్ చేసుకునేవాడు అనమాట. సో మ్మ్. కృష్ణకి ఈ విషయం తెలిసింది. సో అరే ఈ ఒకసారి వాడి చూడు, ఇది బాగుంటుంది, ట్రై చేయరా అని అతను తీసుకొచ్చి నాకు ఇచ్చాడు సార్. సో మ్మ్. అది వాడాను సార్, 1 box వాడాను సార్. సో అంటే నాలో 50 క్యాప్సూల్స్. చాలా VR4 మ్మ్. క్యాప్సూల్స్ వాడాను సార్. సో మ్మ్. నాలోనే చాలా చేంజెస్ నాకు కనిపించాయి సార్ చాలా. సో ఏమేం చేంజెస్ కనబడ్డాయి? క్రియాటిన్ ఫస్ట్ అది టెస్ట్ చేయించినప్పుడు 10.5 దాకా ఉంది సార్. సో మ్మ్. తర్వాత 1 box అయిపోయింది. తర్వాత మళ్ళీ టెస్టింగ్ వెళ్తే 6.6 వచ్చింది సార్ మొన్న. సో సిరం ఇంకో బాక్స్ క్రియాటినిన్. ఇంకో బాక్స్ వాడుతున్నాను సార్. మ్మ్. అంటే సిరం క్రియాటినిన్ 10.6 నుంచి 1 బాటిల్ వాడిన తర్వాత మీకు 6కి వచ్చింది. 6.6 వచ్చింది సార్. గ్రేట్ గ్రేట్. సో ఇప్పుడు చాలా, అంటే నాతో పాటు డయాలసిస్ కి వచ్చిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నేను చాలా యాక్టివ్ గా ఉన్నాను సార్. ఓకే. సో ఇంకా వాళ్ళకి ఉన్న డాక్టర్ రిపోర్ట్స్ తీసుకున్నాను సార్, కానీ లేట్ అయింది. మన మీటింగ్, నేను ఆ రోజు వచ్చినప్పుడు మీటింగ్ వస్తే నాకు లేట్ అయితే డాక్టర్స్ వెళ్ళిపోయారు సార్. సో డాక్టర్ ఓకే. కన్సల్టేషన్ అవ్వలేదు, రిపోర్ట్స్ మాత్రమే తీసుకొని నేను ఇంటికి వచ్చేసాను సార్. గ్రేట్. సో నేను మీతో మీ ఊరికి వచ్చినప్పుడు కూడా చెప్పాను సార్, మీరు యాక్టివ్ అవుతారు 1.5 year లో అని చెప్పి. మీరు ఆ తర్వాత అవును నేను సార్, వచ్చిన అవును సార్, మరుసటి రోజు మరి ఎప్పుడో మరి మీరు తీసుకున్నారు రిపోర్ట్. చాలా సంతోషం. సో అవును సార్, డెఫినెట్లీ అవును యూ సార్. విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ సార్. మీరు ఖచ్చితంగా మంచిగా చదువుకున్నారు. మీకు ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళీ తిరిగి 10 మందికి ఉపయోగపడే సమాజానికి మీరు చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సార్. పూర్తిగా మీరు కోలుకుంటారు. దేర్ ఇస్ నో డౌట్. ఆ రోజు మీరు మీతో పాటు కూర్చోమని చెప్పారు సార్, కానీ నేను నాకు అంత అర్హత లేదు అని మీతో పాటు నేను కూర్చోలేకపోయాను సార్. అయ్యో భలేవారు సార్, భలేవారు. మీరంతా చదువుకున్నారు. 40 లక్షల ప్యాకేజ్ మీది. మిమ్మల్ని చూసిన తర్వాత సార్ నేను భయపడి పడుకోవడం అనేది పర్ఫెక్ట్ గా ఇది ఇప్పుడు 8 గంటలు నిద్రపోవడం అనేది చేశాను సార్. ఎందుకంటే అది గతంలో చాలా ఓన్లీ కంపల్సరీ సార్, అది కేవలం చాలా కంపల్సరీ సార్, అది మనకు చాలా కంపల్సరీ. మిమ్మల్ని ఎంత చూసి ఉన్నా భయపడ్డాను సరే. సార్ నేను. అవును సార్, అవును సార్. మీకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు అని చెప్పారు నాకు కృష్ణ గారు. మీకు చెడు అలవాట్లు లేవు. ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా స్కూల్లో టాపర్ మీరు. అటువంటి మీకు కేవలం స్ట్రెస్ వల్ల, నిద్రలేమి వల్ల మీకు కిడ్నీలు 2 పోయినాయని తెలిసిన తర్వాత మేము కూడా జాగ్రత్తలు తీసుకోవాలనేది అనిపించింది. డెఫినెట్ గా ఈ రోజు మీరు తొందరగా రికవర్ అవుతారు. పూర్తి స్థాయిలో మీ కిడ్నీలు తిరిగి పనిచేస్తాయి. ఇప్పటి వరకు 8 మంది డయాలసిస్ లేకుండా 0 అయ్యారు సార్. త్వరలో మీరు కూడా అవుతారని ఆశిస్తా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కంపల్సరీ సార్, నేను So- మన సర్వీస్ లో ముందుకు రావాలని బాగా అనుకుంటున్నాను సార్. కొంచెం ఇంకా రికవరీ అయిపోతే నేను బాగా యాక్టివ్ పార్ట్ తీసుకుంటాను సార్. తప్పకుండా అండి, తప్పకుండా. సో దయచేసి ఇది రాంబాబు గారి రియల్ స్టోరీ అండి. విత్ ఇన్ 1 బాటిల్లో 10.6 సిరం క్రియాటినిన్ నుండి ఈరోజు 6కి వచ్చింది. ఇది ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచించండి. త్వరలో వారు పూర్తిగా ముందుకు అవుతారని ఆశిస్తా ఉన్నాను. నెక్స్ట్ అబ్దుల్ ఖాదర్ గారు, మీరు మీ డౌన్ లైన్ వారికి ఏదైతే గ్యాంగ్రీన్ కేసు వచ్చారండి. అబ్దుల్ ఖాదర్, రామ్ ప్రసాద్ గారు ఉన్నారా లైన్ లో? అబ్దుల్ ఖాదర్ గారు మీకు కో హోస్ట్ ఇస్తున్నాను. ఖాదర్జీ కో హోస్ట్ ఇచ్చాను. సార్ జూమ్ లో మైండ్ ఉంది సార్, వాళ్ళు అడ్మిట్ చేస్తే
మీరు సిగ్నల్ లో ఉండండి సార్ కొంచెం. బండారునా? ఆంజనేయులు బండారి. ఓకే. అయ్యా ఆంజనేయులు బండారి గారు మీకు కో హోస్ట్ ఇచ్చానండి. నమస్తే. ఉన్నారా? పేషెంట్ ఉన్నారా? ఏమండి సిగ్నల్ ఉందా మీకు? వీడియో ఆఫ్ చేయండి. పేషెంట్ దగ్గర ఉన్నారా? మీకు ఎవరికైనా వినపడుతుందా అండి? కో హోస్ట్ ఉన్న వాళ్ళు చెప్పండి. వినిపిస్తుందా నేను మాట్లాడేది? లేదు సార్. వినిపిస్తలేదా? సిగ్నల్ సార్, సిగ్నల్ లో ఉండి చేయాలి సార్ ప్లీజ్. ఒక 15 నిమిషాల తర్వాత మాట్లాడుతున్నాను. ఓకే. ఖాదర్ గారు, వారు పేషెంట్ దగ్గరికి వెళ్ళారా ఖాదర్ గారు? లేదు సార్. వాళ్ళ ఊరికి ఏ ఆంజనేయులు తను ఇచ్చిన వాళ్ళకి చాలా దూరం సార్. అందుకోసమే తను ఇచ్చిన అనుభవము పేషెంట్ నో తోటి నో మాట్లాడి నో 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 అనుభవాలు వద్దు. డైరెక్ట్ గా వాళ్ళ దగ్గర ఉంటే చెప్పిద్దాం. థ్యాంక్ యూ. ఓకే సార్. ప్లీజ్. నేను అదే పనిగా పిలవమన్నాను కదా. ఎం అరుణ గారు వచ్చారా? మీరు అనుభవం చేస్తే పక్కన వాళ్ళు ఉండాలి. పక్కన వాళ్ళు ఉంటే వేరు. ఎం అరుణ గారు ప్లీజ్. ఆవిడ మైక్ ఆన్ చేయలేదు. ఓకే. అమ్మా కో హోస్ట్ ఇచ్చాను. మీరు అరుణ గారు ఉన్నానా? వైజాగ్ అరుణ మేడం. హలో. రైట్. శివ ప్లాటినం. శివ గారు సార్ సార్ నమస్తే. శివ సార్ వచ్చారా? సార్ మేడం గారు కాల్ చేశాను సార్. 2 నిమిషాలు జాయిన్ అవుతున్నారు సార్. వెయిటింగ్ కాల్ ఓకే. వచ్చింది ఇంతవరకు. వస్తున్నారు సార్. ఓకే రైట్ అండి. ఓకే సార్. సో ఈ లోపు రామ్ ప్రసాద్ గారు ఉన్నారా? రామ్ ప్రసాద్ గారు. ఓకే. కందుల సాయి లక్ష్మి గారు. నేను ఆర్గనైజ్ గా చేసేవాడినండి. నేను ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి ల్యాప్టాప్ కింద పడడం వల్ల పొరపాటు జరిగింది. క్షమించండి. వచ్చినటువంటి వాళ్ళు నన్ను తిట్టుకొని ఉండొచ్చు. ప్లీజ్. అమ్మా సాయి లక్ష్మి గారు. మళ్ళీనా? కందుల సాయి లక్ష్మి గారు. అమ్మా మీ ఎక్స్పీరియన్స్, మీరు తీసుకున్నారు ప్రోడక్ట్, దేనికోసం వాడారు, ఎలా ఉంది కొంచెం చెప్తారా? నమస్కారం సార్. నమస్తే నాకు అమ్మా. షుగర్, బీపీ, థైరాయిడ్ ఉండేది సార్ ఫస్ట్ లోని. ఆ మూడిట్లకి నేను మందులు వాడుతూ ఒక 5 సంవత్సరాలు వాడతల్లోకి నాకు వేరే ప్రాబ్లమ్స్ ఏమంటే హార్ట్ నొప్పి వచ్చింది సార్. హార్ట్ నొప్పి వచ్చిందని చూపించుకుంటే నీకు షుగర్ టాబ్లెట్లు ఎక్కువ అవటం వల్ల హార్ట్ కొట్టిందని చెప్పారు సార్. హార్ట్ కూడా ఆపరేషన్ చేయనన్నారు సార్. అలా నేను మందులు వాడుకుంటూ వచ్చాను. వస్తే మళ్ళీ దానికి సాయం నాకు కీళ్ళవాతవ, అలాగే కిడ్నీ పారాలిసిస్ కూడా వచ్చింది సార్ నాకు. వచ్చిన తర్వాత అలాగే ఎప్పుడు నా లైఫ్ మందులు వాడాలన్నారు. నేను మందులు ఎప్పుడైతే వాడానో నేను మొత్తం లావ్ అయిపోయినాను. వెయిట్ పుట్టాని అయిపోయింది. నేను ఎప్పుడైతే లావ్ అయ్యానో నా మోకాళ్ళు 2 ఆపరేషన్ చేయాలి. మోకాళ్ళు నడవలేకపోయేదాన్ని. గుజ్జు జరిగిపోయింది. మోకాళ్ళు ఆపరేషన్ చేయాలన్నారు. అన్నా కూడా నేను మా చుట్టాలు ఒక ఆయన చేయించుకున్నాడు. నన్ను చూసి చేయించుకుంది కానీ అన్నాడు. ఆయన చేయించుకున్న తర్వాత ఆయనకి సెట్ అవ్వలేదు. ఆయనే లేరండి. ఇంక నాకు భయం వేసి నేను చేయించుకోకుండా అలాగే ఉన్నాను. ఉంటే అప్పుడు నేను వేరే కంపెనీలో ప్రోడక్ట్ కూడా వాడాను సార్. వెయిట్ లాస్ అయ్యాను కానీ మజిల్ గెయిన్ అవ్వలేదు సార్ నాకు అందులో. మళ్ళీ నేను అవి మానేసిన తర్వాత మళ్ళీ నాకు షుగర్ రావటం, థైరాయిడ్ రావటం. థైరాయిడ్కి 150 mg టాబ్లెట్ వేసేదాన్ని సార్ నేను పొద్దుటే పడగడుపుని. షుగర్కి 3 టాబ్లెట్లు వేసేదాన్ని. బీపీకి 1 వేసేదాన్ని. అలాగే గ్యాస్ట్రిక్ రోజుకి 3 వేసేదాన్ని సార్. ప్రతి పూట గ్యాస్ట్రిక్ మాత్రం వేసి నేను భోజనం అనేది టిఫిన్ అనేది తినేదాన్ని. అలా నేను వేయటం వల్ల నాకు నా బాడీ నాకు సహకరించకుండా మొత్తం లావ్ అయిపోయి నేను తెలియకుండా చాలా మనిషినే మారిపోయాను సార్. అప్పుడు నాకు వేరే ప్రోడక్ట్ వాడినా కూడా నాకు ఇబ్బంది అనిపించింది.
నేను ఇప్పుడు VR4 ఎప్పుడైతే తీసుకున్నానో ఇప్పటికి నేను 5 నెలలైంది. మొత్తం నేను అన్నీ కూడా నేను తగ్గించుకోగలిగాను సార్. మంచి రిజల్ట్ తీసుకున్నాను సార్ నేనైతే. నాకు ఇది మా ఆడపడుచు గారి అబ్బాయి నాగరాజు గారని, దారా కృష్ణ గారు నాకు ఇది పరిచయం చేశారు సార్. వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సార్. అలాగే మీకు కూడా చాలా థ్యాంక్ యూ సార్. అంటే ఇందులో ఇంత దమ్మున్నదన్నది నాకు ఇప్పుడు తెలిసింది. మజిల్ కూడా గెయిన్ అయింది సార్. అప్పుడైతే మజిల్ 18 పాయింట్లు అలా ఉందనేవారు. ఇప్పుడు 21కి వచ్చాను సార్. ఇదండి నా రిజల్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాయి లక్ష్మి గారు. అండ్ అబ్దుల్ ఖాదర్ గారు వచ్చారా మీ వాళ్ళు? అదే ఎం అరుణ పేరు మీద వచ్చారండి శివ గారు. శివ సార్ శివ గారు ఓకే. శ్రీవాణి గారు, శ్రీవాణి మేడం ఫ్రమ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్. మీరు మీ ఇంట్లో దేనికోసం VR4 వాడారు అని కొంచెం చెప్పగలరా? సార్ చెప్తాను సార్. సార్ ఫస్ట్ మా చెల్లెల కూతురుకి సంతానం కలగలేదు సార్ PCOD ప్రాబ్లం నుంచి. ఈ మనం VR4 ప్రోడక్ట్ ఒక 5 months వాడిన తర్వాత PCOD సమస్య తగ్గిపోయింది. ప్లస్ 4 months ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయింది సార్. ఫస్ట్ మేము మా పాపకే వాడిచ్చాం సార్. ఓకే. ఆ రిజల్ట్ వచ్చింది. మరి మా అమ్మగారికి గ్యాంగ్రీన్ అయింది సార్ కాల్కి. ఎన్ని రోజులు వాడారు? పిల్లలు ఏం బాబు పుట్టాడా పాప పుట్టారా? అదేం చెప్పలేదు మీరు. హలో చెప్పండి అమ్మా. సార్ 5 months వాడిచ్చాం సార్ పాపకి. ఓకే. 5 months వెయిట్ ఎంత ఉందో ఆ వెయిట్ పరంగా 10 kgs ఒక క్యాప్సూల్ చొప్పున వాడిచ్చాం సార్. ఆ సమస్య PCOD ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది సార్ పాపకి. పెళ్ళి ఎన్నేళ్ళు అయింది? 4 years అయింది సార్ మ్యారేజ్ అయ్యి. 4 years నుంచి ఇంకా సంతానం కలగలేదని చెప్పి PCOD ప్రాబ్లం నుంచి మెడిసిన్ వాడుతా ఉండింది సార్. ఫస్ట్ మెడిసిన్ వాడుతా ఉండింది. మెడిసిన్ వాడి అమ్మాయి కూడా లావ్ అయిపోయింది సార్. లావ్ అయిపోతే నేను వదిలేసింది. నాకు ఏ మెడిసిన్ వద్దుమా, ఉంటే ఉంటుంది పోతే పోతుందని బేజారు వచ్చి మెడిసిన్ కూడా వదిలేసింది సార్. డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ కూడా వాడతలేదు, పక్కన పెట్టేసింది. పక్కన పెట్టేసింది. ఇంకా అంత లోపల మనకి జయచంద్ర సార్ వాళ్ళు వచ్చి మాదిరి చెప్పినారు సార్, ఇట్లా పని చేస్తుంది మేడం దీనికి కూడా అనేసి. సరే ఫస్ట్ చూద్దాము అని చెప్పి మా అమ్మాయికే వాడిచ్చాం సార్. ఓకే. వాడిచ్చిన తర్వాత ఒక 5 months కంతా 4th month ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది సార్. వీళ్ళు PCOD ప్రాబ్లం వాళ్ళకి మంత్లీ పీరియడ్ రాదు సార్ సరిగ్గా. వాళ్ళకు రెగ్యులర్ గా రాదు. 3 months 4 months ఒకసారి వచ్చేది సార్ మా అమ్మాయి కూడా. అలాగని మేము ఇంకా ఏం లేదులే అనుకున్నాం. కానీ డౌట్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం సార్. సాయికృష్ణ నర్సింగ్ హోమ్ ఉంది గుంటకల్లో, ఆయన దగ్గరికి వెళ్ళాము, వెంకటేశ్వర సార్ దగ్గరికి. ఆయన చెక్ చూసి 4th month ప్రెగ్నెన్సీ మేడం ఏం మీకు తెలీదా అని అడిగినారు సార్. లేదు సార్ పాపకి ఇట్లా PCOD ప్రాబ్లం ఉండింది, దానివల్ల మేము మంత్లీ పీరియడ్ రాలేదని అనుకున్నాము అంటే, లేదు మేడం కన్ఫర్మ్ అయింది చూడండి. ఇప్పుడు బాబుకి 1.5 years సార్. ఓకే, వెరీ గుడ్ అండి. తర్వాత మీ ఇంట్లో మరో టెస్టిమోనీ అన్నారు, మీ మదర్ కి ఏంటి ప్రాబ్లం? గ్యాంగ్రీన్ స్టార్ట్ అయింది సార్ కాల్కి. అమ్మకి బొటన్ వేలు కింద పుండు అయిపోయింది సార్. తనకి కాలు జోములు వచ్చి షుగర్ ఎక్కువ ఉండేది, అమ్మకి 380 అట్లా ఉండేది సార్. కాలు జోములు వచ్చేసి తనకి ఏమైతుందో కూడా నొప్పి తెలియడం లేదు సార్ కాల్కి. అది మేము గోరు పెరిగింది కట్ చేస్తామని ఇట్లా కట్ చేసే మూమెంట్ లో మాకు చేతికి తడి తగిలింది. ఏమి ఇట్లా చూస్తే పెద్ద పుండై హోల్ పడింది సార్ బాగా లోపలికి. అప్పటికే హోల్ పడేసి అంతా డస్ట్ అదంతా కూడా కాల్లో చేరిపోయింది ఆమెకు. సరే అని చెప్పి నాయక్ సార్ MD ఉన్నారు సార్, రైల్వే డాక్టర్ ఆయన MD గారు. ఆయన సార్ దగ్గరికి తీసుకెళ్ళాం. తీసుకొని పోయిన తర్వాత అదంతా కూడా హోల్ మరీ కొద్దిగా పెద్దగా అయిపోయింది సార్. అది డస్ట్ అంతా తీసేకి అంతా క్లీన్ చేస్తున్నాడు. క్లీన్ చేసి ఇంకా డ్రెస్సింగ్కి వస్తూ ఉండండమ్మా అప్పుడప్పుడు అని చెప్పినారు సార్.
సరే అనేసి డ్రెస్సింగ్ చేయించుకుంటాంది కానీ ఆ పుండు పెద్దగానే అవుతుంది సార్ అమ్మకి. దానికి కూడా పని చేస్తుంది అని చెప్పినారు కదా, చూద్దాం అన్నట్టుగా మా అమ్మకి కూడా ఒక 6 మంత్స్ వాడిచ్చాను సార్. 3 మంత్స్కే బాగా అయిపోయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకొక 3 మంత్స్ ఎక్స్ట్రా వాడింది సార్ అమ్మ. షుగర్ కూడా ఉంది కదా అనేసి. ఇప్పుడు షుగర్ లెవెల్ ఎలా ఉంది? షుగర్ నార్మల్ వచ్చింది సార్. వెరీ గుడ్. 190, 200 ఆ మధ్యలోనే ఉంది సార్. మళ్ళీ పెరగలేదు. చెక్ చేయించుకుంటా ఉంటుంది అప్పుడప్పుడు. 190, 200 అంటే ఎక్కువ కదమ్మా. అంటే తను ఏమంటుందంటే సార్, నాకి 200 అయినా మనకి షుగర్ ఉన్నట్లు కాదు అని చెప్తుంది సార్ మాకే. లేదు అట్లా కాదు, నువ్వు టాబ్లెట్లు వేసుకో కొద్ది రోజులు అని చెప్పినాం సార్. సరే అని మళ్ళీ స్టార్ట్ చేస్తుంది సార్ అమ్మ. ఓకే, ఓకే, రైట్ అమ్మా. సో ఇప్పటికీ వాడుతా ఉన్నారు కాబట్టి వాడండి. పూర్తి స్థాయి నార్మల్కి వచ్చినాక మళ్ళీ ఒకసారి మిమ్మల్ని ఆన్లైన్ లో తీసుకుంటాను. ఓకేనండి? మంచిది సార్. సార్ ఏం లేదు సార్, HbA1c మీ 6 వరకు వచ్చేంత వరకు వాడాల్సిందే కదా సార్ షుగర్ ఉన్న వాళ్ళు? 5.3. 5.3. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్స్. సో నెక్స్ట్ మనకు శివకుమార్ గారు, పాతగాని శివకుమార్ గారు. హలో సార్. ఏమండి సార్ నమస్తే సార్. నమస్తే అశోక్ గారు. శివ సార్ది మీరు హ్యాండ్ రైజ్ చేసి అది వాయిస్ రావట్లేదు సార్, మ్యూట్ అది కోస్ట్ ఇవ్వలేదు. మేడం గారు వచ్చేసి కే అరుణ పేరుతో ఉన్నారు సార్. మేడం గారు కే అరుణ పేరుతో. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. కే అరుణ. ఎస్ వచ్చారు. నమస్తే అండి మేడం గారు. నమస్కారం అండి. మీరు ఎక్కడి నుంచి? కే అరుణ గారు అన్మ్యూట్ చేసుకోవచ్చు ప్లీజ్. కే అరుణ మేడం మీకు కోహోస్ట్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసుకోవచ్చు సార్. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి? నాకు తెలుసు మీరు ఎక్కడి నుంచి అని, అందరికి తెలియాలి కాబట్టి ఒకసారి ప్లీజ్. నా పేరు కాకి అరుణకుమారి అండి. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. ఏ సమస్యతో మీరు VR4 ని వాడారు? ఏ ఫలితాలు మీరు పొందారు? నాకు గాల్ బ్లాడర్ స్టోన్స్ రావడం వల్ల అది సర్జరీకి వెళ్ళడం కోసం అని చెప్పేసి సర్జరీ చెయ్యాలన్నారు. ఆ టైంలో ఇంతకు ముందు మీతో డిస్కస్ చేయడం జరిగింది దీని బిజినెస్ కోసం. నేను పట్టించుకోలేదు. మళ్ళీ మీకు కాల్ చేస్తే మాట్లాడితే గాల్ బ్లాడర్ స్టోన్ కూడా పనిచేస్తుందని చెప్పారు. వెంటనే నేను ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకొని యూజ్ చేయడం జరిగింది సార్. ఇది ఒక 2 మంత్స్ వాడినప్పటికే దగ్గర ఒక 50% వరకు నాకు రిమూవ్ అయిపోయాయి సార్ స్టోన్స్. ఓకే. ఆ తర్వాత ఇంకొక 2 మంత్స్ వాడాడు, పూర్తిగా రిమూవ్ అయిపోయిందని రిపోర్ట్స్ ఉన్నాయి సార్ నాకు. నాకేంటంటే యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్కి నాకు తెలిసింది 23 నవంబర్ కండి. 2023 నవంబర్లో నాకు ఈ టెస్ట్ల వల్ల గాల్ బ్లాడర్ స్టోన్స్ అని తెలిసింది. అప్పటికే 4 years నుంచి నేను డయాబెటిక్ పేషెంట్ అండి. ఓకే. అయితే నాకు ఆటోమేటిక్ గా షుగర్ కూడా నార్మల్కి వచ్చేసింది సార్. ఎప్పుడు దీన్ని వాడిన దాంతో తర్వాత? పాటు ఏంటండి? దీన్ని వాడిన తర్వాత నార్మల్కి వచ్చిందా? మీరు డాక్టర్లు ఇచ్చిన టాబ్లెట్ తో నార్మల్కి వచ్చిందా? ఇవి వాడిన తర్వాతే నార్మల్కి వచ్చింది సార్. ఎప్పుడు ఎన్ని అలా రోజులు 3 వాడారు మంత్స్ మేడం? యావరేజ్ చూస్తున్నా అలాగే ఉండేది, తగ్గేది కాదు. ఇవి వాడడం వల్ల ఏంటంటే షుగర్ నార్మల్కి వచ్చింది. తర్వాత నేను కొంచెం వెయిట్ లాస్ కూడా అయ్యాను సార్. ఎంత అయ్యారు? ఎంత ఉండేవాళ్ళు, ఎంత అయ్యారు? అంటే ఎంత అని కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా చెప్పలేను కానీ ఒక 6 to 8 kgs వచ్చాను సార్. ఓకే. సో మీరు ఎవరికైనా ఈ క్యాప్సూల్స్ గురించి చెప్పచ్చా మేడం? ఇప్పుడు ఇచ్చాను సార్, ఆల్రెడీ పేషెంట్స్ కి ఇస్తున్నానండి. అంటే వాళ్ళు కొంచెం విలేజెస్ లో ఉంటారు సార్, వాళ్ళు జూమ్ మీటింగ్ అవి వాళ్ళకి తెలియదండి. లేకపోతే వాళ్ళు యాక్చువల్ గా రేపు మిమ్మల్ని మండే కలుస్తారు సార్. రైట్. వస్తారు, మన మీటింగ్ రాలేకపోయారు. మీరు ఏం చేస్తుంటారు? డాక్టరా మీరు? ఏంటి సార్? మీరు ఏమేం పనులు చేస్తారు మేడం? మీ నా వృత్తి? వర్క్స్ అండి యాక్చువల్ గా ముందంతా రియల్ ఎస్టేట్ లోన్స్ ఉండేది సార్. ఇప్పుడు నేను VR4 చేస్తున్నాను సార్. ఓకే. గోల్డెన్ 4 చేస్తున్నాను. అంటే తర్వాత మీ ఒక దగ్గర డౌట్, పేషెంట్లు ఎందుకు వస్తారు? మీరు డాక్టర్ గా ఏమైనా ఉన్నారా? నేను RMP సార్. అచ్చా. నా RMP అసోసియేషన్ లో జనరల్ సెక్రటరీ నేను. అచ్చా. లీడర్ RMP సొసైటీ డాక్టర్ అని గా సేవలు అంటున్నాను. అందిస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. అయితే సో మీ రిపోర్ట్స్ అంతా కూడా మాకు దగ్గర ఉన్నాయి.
నాకు కొంచెం ల్యాప్టాప్ పడి కొంచెం అందులో చూపించలేకపోయాను. డెఫినెట్గా నేను చూపిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ కుమార్ గారు. సార్ ఒక డౌట్ సార్. అమ్మా ఇది డౌట్ సెషన్స్ కాదమ్మా, మళ్ళీ నేను మాట్లాడతాను. ఇది అంటే ఇది కేవలం పేషెంట్ టెస్టిమోనీస్. ఏమండి పేషెంట్ కోసమే మాట్లాడడానికే సార్. అది మా అబ్బాయి కోసమే. చెప్పండి, ఏం ప్రాబ్లం చెప్పండి. ఇప్పుడు లాస్ట్ ఎప్పుడో ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ మా అబ్బాయికి ఫిట్స్ వచ్చిందండి. ఉమ్, అది న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ వాడాము, చేసాం, తగ్గిపోయింది అంతాను. 2 ఇయర్స్ నుంచి మందులు ఆపేసాను. ఇంక ఉమ్, వాడక్కర్లేదు అన్నారు. ఉమ్, రీసెంట్ గా లాస్ట్ వీక్ లో సడన్ గా వచ్చింది సార్. ఉమ్. మనకి ఇది దానికి ఏమైనా మనకి ఇది ఇవ్వచ్చు అంటారా సార్? 100% ఇవ్వచ్చు మేడం, ఇబ్బంది లేదు. ఎవరికైతే ఎక్లెప్సీ అంటే మూర్ఛ ఫిట్స్ వస్తే దీన్ని వాడడం వల్ల మళ్ళీ ఫిట్స్ అనేది రాదు. మీ అబ్బాయి ఎక్కువగా నిద్ర అనేది పోకుండా ఉండకూడదండి. కంపల్సరీ 8 అవర్స్ నిద్ర అనేది ఉండాలి. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కి కొంచెం దూరంగా ఉంచండి. ఓకేనా? అలాగే ఈ సార్. VR4 క్యాప్సూల్స్ వేస్తే మళ్ళీ రాదండి. కానీ మనం ఇప్పటి వరకు ఇచ్చి 2 ఏళ్ళు అయింది కాబట్టి పూర్తిగా మనం రాదని గ్యారంటీ ఇవ్వలేం కాబట్టి 2 ఇయర్స్ పాటు మీరు వాడుకున్న తర్వాత, మనం ఇప్పుడు వాడుతున్నటువంటి వాళ్ళు ఆపిన తర్వాత ఎలా ఉంటుందో చూసి మీకు నేను చెప్తాను. ఇప్పటికైతే అలాగే సార్. వాడుతున్న వాళ్ళకి మళ్ళీ రావట్లేదండి. 100% VR4 క్యాప్సూల్స్ వేసుకున్న తర్వాత ఫిట్స్ మళ్ళీ రావట్లేదు. ఓకే సార్. సో పూర్తిగా ఆపిన తర్వాత ఎలా ఉంటుందనేది మీకు నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ. రైట్ అండి. నెక్స్ట్ టెస్టిమోనీ ఎవరున్నారు? మన వాళ్ళు వచ్చారా? ఎవరెవరు అయితే ఉన్నారో పిలిచిన పేషెంట్స్. నగేష్ గారు టెస్టిమోనీ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. బి నగేష్. టెస్టిమోనీకి ఆహ్వానించి ఎవరైనా ఆగారా? తర్వాత చీర్ల శివయ్య గారు, ఈ బ్లాక్ జింజర్ తోనే తయారైన మరో ఉత్పత్తి ఉంది మన దగ్గర వెయిట్ లాస్ కోసం. దాని మీద మీ యొక్క టెస్టిమోనీ చెప్పగలరా అండి? ఎంఎన్ రెడ్డి గారు ప్లీజ్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను బాల్ గ్లాడర్ గురించి వాడినా సార్ VR4 క్యాప్సూల్స్. నాకు కడుపులో మంట వస్తుండే, అసలు తిన్నది అరగక, నిద్ర రాక, రాత్రంతా పండుకునేదు, కూసునేదు, ఏం చేయలేదు. ఈ విధంగా అయితే ఏమైంది చెప్పి హాస్పిటల్కి పోతే గ్లూకోజులు పెట్టిండ్రు, అన్ని పెట్టిండ్రు, ఎక్కడ తక్కువ అయితే లేదు సార్. లాస్ట్కి వస్తే మళ్ళీ మరుసటి రోజు స్కానింగ్ తీస్తే అది బాల్ బ్లాడర్స్ ఉన్నాయి, నీకు 6.5 mm ఉంది, మల్టిపుల్ ఉన్నాయి, అది వాపు ఉందని చెప్పిండ్రు సార్. అది తీసేయాలి, నువ్వు తీసేసుకుంటేనే నీకు మంచిగా అవుతుంది, లేకపోతే బాగా అని చెప్పిండ్రు సార్. నేను వేరే హాస్పిటల్ మల్లారెడ్డి అక్కడిక్కడ తిరిగినా, అప్పుడు నువ్వు ఇన్సూరెన్స్ చేసుకున్నావా, నీకు 1,00,000 అవుతుంది, అది రిమూవ్ చేసి పడేయాలి అంటున్నారు సార్. నాకు భయమై ఇది బాగలేదని చెప్పేసి మళ్ళా వేరే డాక్టర్ దగ్గర అడిగితే, ఇది వద్దు, ఇట్లా నువ్వు అది చేస్తే తిన్నది కూడా నీకు ఒక పూట తినేది 3 పూటలు తినాలే, నువ్వు మెడిసిన్ వాడుకో ఆయుర్వేదిక్ అని చెప్తే సరే అని చెప్పి అక్కడ కూడా వాడిన. తర్వాత ఈ మనకు VR4 క్యాప్సూల్ అనేది బండారు ఆంజనేయుల ద్వారా నాకు ఇక్కడ మొక్కల్లో పరిచయం అయింది సార్. ఈ VR4 క్యాప్సూల్స్ అది వాడుతూ ఇది కూడా వాడినా సార్. ఇది వాడుతూ నాకు 6.5 ఉన్నది, నాకు 3-4 months లో ఇప్పుడు 4 months అయిపోయింది. ఇప్పుడు నాకు 1.2కి వచ్చింది సార్. ఇది కంటిన్యూ చేస్తున్నా సార్. ఇంకా నాకు ఇప్పుడు ఎలాంటి ఇంతకు ముందు ఎంత సైజ్ ఉండేది? 6.5 సార్. సిగ్నల్ పోతుందిరా, దగ్గర ఉండు సార్. 6.5 ఉన్నది, మళ్ళీ 6.5 ఓకే మల్టిపుల్ అని తేలింది సార్ దాంట్లో రిపోర్ట్ లో. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఎంత తగ్గింది? ఇప్పుడు 1.2కి వచ్చింది సార్. నేను కంటిన్యూ చేస్తున్నా. ఎన్ని నెలల నుంచి వాడుతున్నారండి మీరు? ఇది 4 months అయింది సార్. గుడ్ గుడ్, థ్యాంక్ యూ. 4 months అయింది సార్. కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు ఎలాంటి నొప్పి లేదు, తిన్నది కూడా ఆకలి బాగా అవుతుంది, ఇప్పుడు అన్ని బాగుంది సార్. ఇప్పుడు నొప్పి లేదు, ఎలాంటి నొప్పి లేదు సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. మీ నంబర్ కూడా ఎవరికైనా పేషెంట్లకు కావాల్సిన వాళ్ళకి మీరు చెప్పగలుగుతారా అండి? చెప్తాం సార్. సో మీరు గ్రూప్లో పెట్టండి. మేము ఎవరైతే ఈ గాల్ బ్లాడర్ ఇష్యూ ఉన్నారో మీది, అరుణ్ కుమార్ గారిది మేము ఇస్తామండి. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ హనుమంత్ మానిక్ గారు రాయచూర్ నుంచి. సార్ ఏంటి సార్ హ్యాండ్ రైజ్ చేశారు? ఏం లేదు సార్, నాదే సెల్ఫ్ వాడుకున్నాను కదా. నేను దేవదుర్గ్ వెళ్ళాను సార్. దేవదుర్గ్ వెళ్తుంటేనే నాకు బస్సు కొంచెం ఎత్తేసినప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చేయింది. నేను ఇక్కడ మా ఇంటి వెనకాల ఒక అబ్బాయి అంటే కొడుకు అవుతాడు,
ఆ అబ్బాయి వచ్చి నాకు నైట్ అంటే మా మరదలైతే ఆవిడ తోలుకొచ్చింది. మావ మావ అని చెప్పి లేసాను. లేసేసి ఇంజెక్షన్ ఎయ్యాలన్నా త్రాసపడ్డాను సార్. ఎందుకంటే ఏళ్ళు అలాగే నిలిచిపోయినాయి. మనం ఇలా కోస్తే ఎలా అయితాయో చూడు అలాగే నిలిచిపోయినవి. అసలు నేను మళ్ళా తర్వాత అప్పటికే నేను ఏజెంట్ అయినాను సార్. అయి ఉండి కూడా ఒక 2, 3 బాటిల్ నా దగ్గర ఉన్నవి. నేను వేరేళ్ళకి ఇద్దాం అనుకున్నాను. ఆ రోజు ఆలోచన చేసి మళ్ళా వద్దు మళ్ళా మనమే వాడుకుంటే బాగుంటది కదా అనేసి నేను వాడుతూ పోయాను సార్. పొద్దున ఒకటి, రాత్రి ఒకటి 3 వద్దులు యేసుకున్నాను. తర్వాత అటు 4 వద్దులు పొద్దున 2, రాత్రి 2 యేసుకున్నాను. తర్వాత ఇంకా 3 చేసేసి ఇంకా తర్వాత నేను 82 కేజీలు ఉన్నాను సార్. వెయిట్ తీసుకోవాలనుకున్నాను. మళ్ళా తర్వాత ఉండి ఒక్కసారి తగ్గుకొచ్చిందింకా. ఈళ్ళంతా చిటికేస్తాను, ఇంజెక్షన్ చేయడము. నేను ఎందుకంటే డాక్టర్ కదా సార్. బీఎంఎస్ డాక్టర్ ఉన్నాను. ఇంకా ఇంజెక్షన్ అన్నీ చేయడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి నాకీ నమ్మకం వచ్చింది సార్. అప్పటి నుంచి నేను ఇంకా వస్తా ఇంకా నార్మల్ అయిపోయింది సార్. ఇప్పుడైతే ఏం వాడట్లేదు సార్. ఓకే. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈరోజు జూమ్‌లోకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చూస్తా ఉన్నారు. ఒక్క బ్లాక్ జింజర్‌తో ఇన్ని ఫలితాలేంటి అనేది ఒక ఇది ఉంటది. తప్పకుండా మీకు ఆ యొక్క సెషన్ రేపు మీకుంటుంది. రేపంటే డయాబెటిస్ మీద రేపుంటది. ఎల్లుండి మంగళవారం రోజు మీరు జూమ్ సెషన్‌కి వచ్చినట్లయితే VR480 దీని మీద డాక్టర్లు ఇచ్చిన రీసెర్చ్ పేపర్‌లేమున్నాయి. 204 మెడికల్ రీసెర్చ్ పేపర్‌లున్నాయి. ఇదే డాక్టర్లు, సైంటిస్టులు ఇచ్చినటువంటివి. అవన్నీ కూడా మీకు చూపిస్తాము. ఇప్పటివరకు తగ్గినటువంటి వాళ్ళ వీడియోలు మీకు ఇస్తాము. అదేవిధంగా అవసరమైతే మీరు పేషెంట్లతో మీరు మాట్లాడుకోవచ్చు. అంత దమ్మున్నటువంటి ప్రోడక్ట్ అండి. ఇది మనకి మలేషియా నుంచి వస్తుంది. దీని యొక్క ఫలితాలను మీరు ఈజీగా వాడుకొని ఎవరైనా 6 నెలలు, సంవత్సరం మేము ఎన్ని రోజులైతే మా వాళ్ళు చెప్తారో అన్ని రోజులు వాడుకొని మీకు తగ్గకపోతే పైసలు వాపస్ కట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. ఈరోజు దీన్ని భారతదేశంలో 50,000 కిట్లు మేము ఇచ్చి అద్భుతమైన ఫలితాలు మనం చూడడం జరిగింది. మేము ఎవరికి గ్యారంటీ ఇవ్వలేమంటే ఎవరైతే రోజు మా యొక్క VR4ని వేసుకొని నైట్ అంతా మందు తాగే వాళ్ళకి మనం గ్యారంటీ చెప్పలేం. మిగిలిన వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు వస్తా ఉన్నాయి. దయచేసి దీని గురించి మరొకసారి వినండి. మీకు అన్ని రీసెర్చ్ పేపర్లు, వీడియోస్ అన్నీ కూడా పంపిస్తామని తెలియజేస్తూ నెక్స్ట్ వీక్ తప్పనిసరిగా మరింత ప్రకటబందీగా మనం ఈ టెస్టిమోనీస్‌ని నిర్వహిస్తామని తెలియజేస్తూ కొంత 10 నిమిషాలు కొంత ఇబ్బంది అయింది టెక్నికల్‌గా. నన్ను క్షమించమని కోరుకుంటూ ఈ సెషన్‌ని ఇంతటితో ముగిస్తా ఉన్నాను.